ప్రార్థన చేసుకుందాం. ఇక సాయంకాలపు మన ఆఫ్టర్ ప్రేయర్ ప్రార్థనలో ప్రార్థించుకుందాం. దయచేసి ప్రారంభించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదృష్టి మా దేవ, కృపా కనికరం సమాధానంలోకి యోగుడు మా తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ పాదం వస్తున్నాను దేవా. ఉదయకాలంలో కొని ఇంతవరకు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. తిరిగి మీ సన్నిధానంలో రావడానికి కొరకై ఇచ్చిన ఆధిక్యత పొందినములు చేరువచ్చిన వారందరికీ స్తోత్రాలు ప్రభా. ఇంకెవరైతే రానంటున్నారో ప్రభా జ్ఞాపకం చేసుకునండి. సకాలం రావడం కొరకై మీరు సాయం చేయండి. నీ వాక్యం చేత నాతో మాతో మీరు మాట్లాడండి. తద్వారా ప్రభా విరిగిన హృదయంతో నీ సన్నిధిలో మొరపట్టు కొరకై సిద్ధపరచమని, నీ బడి దాసుని సిరుచాటును మరుగుపరచమని యేసు నామములో అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 185. పాట సంఖ్య 185. ఇది నా పిన్ పెట్టాలి కదా మరి, ఇక్కడ బంద్ చేస్తాను అని వచ్చింది. పాట సంఖ్య 185 పాత పుస్తకంలో 712. యేసు ప్రభుని సంకల్పములు మారవేనటికి. యేసు ప్రభుని సంకల్పములు మారవేనటికి, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, చేసెనుగా ఘన కార్యములో వారి మార్గములో, చేసెనుగా ఘన కార్యములో వారి మార్గములో. తోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవను, చేసినను నడిపించెను వారి విసుగక తన త్రోవను. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి, పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. దేవుని చిత్తమును వారి మార్గమును, పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో తము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. యేసు ప్రభుని సంకల్పములు
పాపములో మారవు ఎన్నటికీ ఆయనకే యుగ యుగముల వరకు ప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. పాట సంఖ్య 569. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య. దయచేసి మీరున్న చోట మరి గట్టిగా బిగ్గరగా పాడుతూ ప్రభుని స్తుతించుకుందాం. విశ్రాంతిని చెడు దేవా శ్రమలను తీర్చుమయా. విశ్రాంతిని చెడు దేవా శ్రమలను తీర్చుమయా. సిలువాయనాశ్రయము వాయనాశ్రయము గానచటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో. దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. పాద సన్నిధికి కృపామయ యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. లాస్ట్ వచనం. సియోను మూలారాయి అయ్యున్నావు ప్రభువా. సియోను మూలారాయి అయ్యున్నావు ప్రభువా. కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను. కలతాను చెందక నేను కై కనిపెట్టెదను.
నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. ఈరోజు సాయంకాలపు మరి ఫాస్టింగ్ ప్రేయర్తో మనము ప్రార్థనలకు వెళ్ళక మునుపు దేవునికి వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. రండి, కొంతసేపు ప్రార్థనలో గడపక మునుపు ప్లీజ్ కైండ్లీ టర్న్ విత్ మీ ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49 వర్స్ 23. యెషయా 49:23 వచనము దయచేసి నాతో పాటు కలిసి గట్టిగా బిగ్గరగా మీ భాగమును మీరు చదవలసిందే కూర్చున్నాం. యెషయా 49వ అధ్యాయం 23వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49 వర్స్ 23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదురు. అప్పుడు నేను యెహోవానియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. Then you will know that I am the Lord. Those who wait for me shall not be put shame. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం నిమిత్తం. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాదనకు వందనం ప్రభా. ఇక సమయంలో యెషయా 49వ అధ్యాయం 23వ వచనం కొరకు స్తోత్రాలు ప్రభా. నీ కొరకు కనిపెట్టుకుని వారిని ప్రభా మీరు అవమానమును పొందనేటువంటి దేవుడుగా ఉంటున్నారు. మీకు స్తోత్రాలు. నీ అందు మేము ప్రభా ఓపికతో కనిపెట్టుకొరకాయ మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్యం చేత మాట్లాడండి ప్రభా. కొంత సమయమును ప్రభా మేము ధ్యానించుకుంటుండగా నాతోనూ ప్రభా మీరు ఉండండి. నోటి బోరగా మీరు వాడుకోనండి ప్రభా. మరి చేరువచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. మా తలంపులను మీరు తీసివేయండి, మా ఆలోచనలు మీరు తీసివేయండి, పవిత్రపరచండి ప్రభా. మేము నీ కొరకై కనిపెట్టు కొరకై మా హృదయం నుంచి మీరు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, నేను యెహోవానియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. దేవుని కొరకు కనిపెట్టు వారు మనం చూస్తున్నాం. దేవుని కొరకు కనిపెట్టువారు అవమానము నొందరు. యెహోవా కొరకు కనిపెట్టుట వెయిట్ అపాన్ ద లార్డ్. అంటే దేవుని కొరకు మరి మనము వెయిట్ చేసేటువంటి వారముగా ఉండాలి. కొన్నిసార్లు మనము తొందరపడేటువంటి వారుగా ఉంటాం. అందుకే మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనకు తెలుసు మన యొక్క తొందరపాటు నిర్ణయాలు. మనం తొందరపడతామని చెప్పేసి అందుకే ముందుగానే మన కొరకు రాసి పెట్టినారు, యెహోవా నా కొరకు యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరు. అది మనం ప్రభు కొరకై నీవు నేను కూడా మన జీవితంలో కనిపెట్టే వారుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు అవి మంచివి కావు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంటుంది. మనం లైన్లో ఉండాల్సింది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. ప్రభు చిత్తం కొరకు దేవుని యొక్క సమయం కొరకు మనము వెయిట్ చేయాల్సిందిగా ఉండేట వారుగా ఉంటున్నాం. మరి కొంతమంది విశ్వాసులంగా దేవుని యొక్క బిడ్డలంగా అయినప్పటికీ మనం అనేక సార్లు తొందరపాటు నిర్ణయాలు వ్యక్తిగత జీవితమునకు అదే సంఘానికి కూడా ఎంతో నష్టాన్ని తెలియజేస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అందుకే వాక్యం సెలవిస్తట్టుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరు అని మీరు తెలుసుకొందురు. అది మీరు తెలుసుకోవడానికి మనం తెలుసుకోవడానికి టైం పడుతుందంట కదా. ఈరోజు ప్రార్థన చేసి ఇట్లా చేయబట్టి ప్రార్థన చేయగాలి, ఇప్పుడు అయిపోవాలి జాబుదారులా కదా. ఇవాళ రేపు బాబాలు వచ్చేసినారు కదా. ఇప్పుడు క్రైస్తవులు కూడా తయారైపోయారు అట్లనే. ప్రార్థన చేయగాలి, ఇప్పుడు అయిపోవాలి. నో, ఇట్ ఈస్ నాట్ ఎ గాడ్స్ విల్.
అది దేవుని యొక్క చిత్తం కాదు. ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతుల క్రింద నీవు నేను కూడా దీన మనస్కులై మనము వెయిట్ చేసేటువంటి వరకు ఉండాలి. అందుకే అంటున్న భక్తుడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరు. మేబీ 1 డే, 1 మంత్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అబ్రహాము దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి కొరకై కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇస్సాకు జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు జీవితం పట్టింది. అబ్రహాం చనిపోయిన తర్వాత తాను ఆశించబడడానికి మనం చూసినట్టయితే లేఖన భాగంలో మన అంశం కాదు. అయితే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చడానికి కొరకై దే ఆర్ వెయిటెడ్ అపాన్ ద లార్డ్ సో మెనీ ఇయర్స్. మరి మానవులుగా ఎన్నిసార్లు అంటే ఈరోజు అడిగి రేపు రాలేదంటే నిర్ణయం తీసుకుంటాం, పోతాం. మనం తప్పు చేసింది కాక ఇతరులను కూడా ఏం చేస్తామంట, గొర్రెల వలె తప్పు మార్గంలో వారికి ఉంటున్నామంట పిల్లలు. ఒక ప్రొఫెసరు ఒకరికి ప్రశ్న వేస్తూ వచ్చాడు. బ్రదర్, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారంట. అయితే ఇద్దరు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నాడో ఆ స్టూడెంట్ కూడా మరి ల్యాబ్లో పనిచేస్తున్నాడు, ఆ ఫిజిక్స్ ల్యాబ్స్లో. అతడి వయసు పెద్దగానే ఉంటుంది, మోర్ దాన్ 25-30 ఇయర్స్ లాగా ఉంటుంది. బట్ 10th క్లాసు దాదాపు 5 సార్లు తప్పిపోయాడు. ఎందులో? మ్యాథ్స్లో తప్పిపోయాడు. 5 సార్లు మ్యాథ్స్లో తప్పిపోయినాడు, పాస్ అవుతలేడు. అయితే చివరిసారిగా మరి ఆ ప్రొఫెసర్ కూడా మరి క్రైస్తవుడు, బిలీవర్ కాబట్టి, సార్ నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ప్రార్థన చేయమని చెప్పాడంట. అయితే ఆ యొక్క ప్రొఫెసరు ఆ యొక్క మరి ఎవరైతే ల్యాబ్ అసిస్టెంట్లో ఉన్నట్టున్నదో 10th క్లాస్లో తప్పిపోయినాడో మరి అతని కొరకు చెప్పాడంట. మరి అతనికి ప్రార్థన చేయకముందు అడిగినట్ట, ఏం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు అని అతని పేరు పెట్టి అడిగారనమాట. మరి ఇంకా నువ్వు ఇదే ల్యాబ్లో పనిచేస్తున్నావు ఎందుకంటే నేను అన్నాడు, మరి నేను 10th క్లాస్ తప్పిపోయాను సార్ అని అన్నాడు. సో కాబట్టి ఈరోజు నా ఎగ్జాము మరి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, దయచేసి ప్రార్థించమని చెప్పాడంట. అయితే నేను ఒక ప్రశ్న వేస్తా, చెప్తావా అన్నాడంట. ఈ ప్రశ్న కనుక నువ్వు సమాధానం చెప్తే నువ్వు ఈసారి నువ్వు పాస్ అయిపోతావా అన్నాడంట. చెప్పండి సార్ అన్నాడంట. 10 గొర్రెలు అటుపక్క ఉన్నాయి, ఈ రోడ్డుకి ఇటుపక్క ఉన్నాయి. 10 గొర్రెలు ఇటుపక్క ఉన్నాయి. ఒక్క గొర్రె ఇటుపక్క వస్తే అక్కడ ఎన్ని గొర్రెలు ఉంటాయి? ఇది పరీక్ష పెట్టాడు ప్రొఫెసరు ఆ స్టూడెంట్కి, ఆ యొక్క ల్యాబ్ అసిస్టెంట్కి. దయచేసి మరి గణేష్ గారు కానీ అంకరాజు గారు లైన్లో ఉంటే మీరు ఇక్కడ ఒక సమాధానం చెప్తే మనం ముందుకు వెళ్తాం. దయచేసి భరత్ గారు కానీ అజయ్ గారు ఎవరైనా సరే. 10 గొర్రెలు ఇటుపక్క ఉన్నాయి, ఒక్క గొర్రె ఇక్కడ వచ్చింది, ఇప్పుడు అక్కడ ఎన్ని గొర్రెలు ఉంటాయి? గణేష్ గారు. యూజువల్ గా 9 ఉంటాయి. వెరీ గుడ్ ఆన్సర్. చూద్దాం, రిజల్ట్ విల్ సి. అంకరాజు గారికి ఆన్సర్ 9. గణేష్ గారు ఒకవేళ మా సిస్టర్ గారు ఉంటే కూడా మీరు చెప్పొచ్చు, ఒకవేళ తెలిసి ఉంటే. చెప్పు అజయ్, నీకేమైనా ఐడియా ఉందా? భరత్ గారు 9 అనుకుంటున్నాను. ఓహ్, అంటే నువ్వు కాపీ కొడుతున్నావా అంకరాజు? అలా అని కాదు. భరత్, నీదేమైనా ఆన్సర్ ఉందా? 9 అంటే నువ్వు అందరు కాపీ కొడుతున్నారు అయితే, అంటే రైట్, ఓకే. యూజువల్ గా మీరు గమనించండి, ఒక్క గొర్రె కూడా దాటిపోతే మిగిలిన అక్కడ ఏ ఒక్క గొర్రె కూడా ఉండదండి. ఆ గొర్రెతో పాటు అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్. అది కరెక్ట్. అయితే తెలివిగా ఆ అసిస్టెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాయడానికే పోతున్నాడో అతడు ఏం చెప్పాడంటే, సార్ ఇది లాజిక్ ఏం సార్, ఒక గొర్రె వచ్చిందంటే గొర్రెల పాటు అన్ని వచ్చేసి కాబట్టి అక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏముండదు, మైనస్ అని చెప్పి. ఒక్క గొర్రె కూడా దాటితే మాత్రము ఇంకో గొర్రె ఎట్టి పరిస్థితిలో ఉండదంట. అంటే ఒక గొర్రె వెళ్ళిందంటే అది ముఖం కిందికి వేసుకుని వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. అయితే మీరు గమనించండి, అతడు చెప్పాడు ఆ ప్రొఫెసర్కి, సార్ అక్కడ ఏమి ఉండయి, అన్ని ఖాళీ అయిపోతాయి సార్, అక్కడ అన్ని గొర్రెలు ఇట్టి పక్కనే ఉంటాయి, అక్కడ 0 ఉంటుందని చెప్పాడు. ఈసారి నువ్వు పాస్ అయిపోతావు పో అన్నాడు అనమాట. రిజల్ట్ వచ్చింది, దేవుని దయతో అతడు పాస్ అయిపోయాడు. ఏమిటంటే క్రైస్తవంగా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుట వదిలిపెట్టేసి ఏం చేస్తున్నామంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మన సొంత నిర్ణయాలతో మనం కాకుండా
దారిలో లేకపోతే మరి ఆ యొక్క గుంటలో పరేసేటి వారికి ఉంటున్నాము. అందుకే భక్తుడు చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుడము అది అది ఎంతో మంచిది. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు ధన్యులు అని సెలవిస్తున్నటువంటి వాక్యము. పిల్లారా, దేవుడు చెప్తున్నాడు, నా కొరకు సహనముతో మీరు కనిపెట్టుకొని ఉండుడి. చూడండి, సహనంతో కనిపెట్టుకొని ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని తలంపులు చూసుకొని మనం ప్రార్థనకి వెళ్దాం. రండి. సహనముతో కనిపెట్టుకొని ఉండటం వలన మనకు జరిగేటువంటి మరి కొన్ని మరి ప్రయోజనకరము లేదంటే లాభం. రండి, కీర్తనలు 40వ అధ్యాయం, బుక్ ఆఫ్ కీర్తనలు 40వ అధ్యాయము, సామ్స్ 40, కీర్తనలు 40, ఒకటో వచనం చదవండి దయచేసి. కీర్తనలు 40. యెహోవా కొరకు కనిపెట్టుకొనుట వలన మనము పొందేటటువంటి లాభము. రండి, 40 ఒకటో వచనం. యెహోవా కీర్తనలు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆ. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దయచేసి గమనించండి. ఇప్పుడు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఎవరు? రాజు అయినటువంటి దావీదు తన జీవితంలో యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. సహనముతో కనిపెట్టుకోవడం బట్టి నా ప్రభు నా మొర ఆలకించాడు. నంబర్ 1. నంబర్ 2 చూస్తా అంటుంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఉబిలో నుండి నన్ను పైకి లేవనెత్తాడు. మనం గమనించాల్సిన విషయం, ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఇక సమయంలో దీనికి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యెషయా 49:27 ప్రకారంగా, నేను యెహోవానియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నువ్వు తెలుసుకుందువు అంటే తెలుసుకొందువు అంటే ఇట్ ఈస్ కంటిన్యూషన్. అంటే నువ్వు తెలుసుకున్న దినం వస్తుంటుంది. ప్రభు కొరకై నీవు నేను పొందేట అవమానములు, ప్రభు కొరకై నీవు నేను పొందేట శ్రమలు. ప్రభు అంటున్నాడు, శ్రమలన్నింటిలోనూ కూడా నువ్వు కనిపెట్టినట్టయితే ప్రభు లేవనెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు చెప్తున్నాడు, నాశనకరమైనటువంటి గుంటలో ఉంటున్నటువంటి బాధల్లో ఉండేటువంటి వాణి అని మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు. అంటే నాశనకరమైన గుంట, అదైతే జిగటగల మరి ఉబి అంటే ఇవన్నిటి శ్రమలలో నుండి కూడా ప్రభు మనను పైకెత్తేటువంటి మరి వాడుగా ఉంటున్నాడు పిల్లరా. ఎందుకంటే మరి కనిపెట్టుట వలన మరి మనము పొందేటువంటి ఈ యొక్క మరి లాభం అన్నమాట. ఎందుకంటే మరి క్రొత్త గీతం అంట చూడండి, కనిపెట్టుట వలన. చూడండి, నాశనకరమైన గుంట నుంచి పైకెత్తాడు. కనిపెట్టడం బట్టి, ఆయన సన్నిధిలో నీవు నేను కూడా ఓపికతో కనిపెట్టడం బట్టి 3వ వచనంలో చూసినట్టయితే, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతము దేవుడు నా నోట ఉంచెను. అది కనిపెట్టుతే. కనిపెట్టినప్పుడు శ్రమలలో నుండి లేపినట్టు వాడుకుంటున్నాడు. కనిపెట్టినప్పుడు నిందలు అవమానాల నుంచి లేపేటువంటి వాడుకుంటున్నాడు. ఈ నిందలు అవమానములు కూడా ప్రభువే మనకు అనుమతిస్తున్నాడండి. ఒకరి ద్వారా మన జీవితంలో కొన్ని అవమానములు కానీ నిందలు కానీ వస్తున్నాయంటే, మనం ఎవరైతే మనల్ని అవమానం చేస్తున్నారో, మనల్ని ఎవరైతే నిందలు పాలు చేస్తున్నారో వారి గురించి మనం ద్వేషించకూడదు. అది ప్రభువు మనం అనుమతి ఇచ్చాడు. వాటిని బట్టి నువ్వు స్తుతించి ప్రభువును కొనియాడినప్పుడంట ప్రభు మన జీవితంలో నూతన స్తోత్ర రూపమగు కొత్త గీతము నా దేవుడు నా నోట ఉంచానని చెప్తున్నాడు. ఇంకోటి చూడండి, 4వ వచనంలో కిందికి వచ్చినట్టయితే చూడండి, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. అది పిల్లారా, మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. మన జీవితంలో అనేక సార్లు మనుషులపై ఆధారపడుతూ వచ్చాను. నేను కూడా నా జీవితంలో మనుషులపై ఆధారపడుతూ వచ్చాను. ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. పిల్లారా, నువ్వు అటు రీతిగా నువ్వు మనుషులపై ఆధారపడినట్టయితే ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముకొనుట అది మంచిది. అది మనుషులు మనం మోసం చేసి పోతుండొచ్చు. మనుషులు మనం ఒకసారి నట్టేట ముంచవచ్చు. కానీ యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అది ప్రభుపై మనం ఆధారపడే వారు ఉండాలి. నువ్వు పని చోట కానీ, మరి సంఘంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఎక్కడ ఉన్నప్పటికీ కానీ ప్రభుపై మనం ఆధారపడిపోవాలి. ఏదంటే ఆయన కనిపెట్టుకోవాలి. ఆయన చిత్తమును మనం చేసేటువంటి వారంగా మనం ఉండాలని చెప్పేసి మరి దేవుని చేత మరి మరి హెచ్చరించబడుతున్నాము. మరి కింది భాగంకి వచ్చినట్టయితే మనం చూస్తున్నాము, మరి ఆయన ఆశ్చర్యక్రియలు చేస్తాడంట. 5వ వచనంలో చూస్తా అంటుంటే ఆశ్చర్యక్రియలు.
ఎప్పుడైతే నువ్వు సహనముతో కనిపెట్టుకొని ఉంటావో నీ జీవితంలో ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు. నిన్ను పరిశోధించడానికి కొరకాయి, నిన్ను పరీక్షించడానికి కొరకాయి మరి నీ ఒక సాధనంగా ఒకరిని వాడుకుంటాడు ప్రభు. పిల్లరా, యోబును కూడా పరీక్షించడానికి కొరకు భార్యని వాడుకున్నాడు. పిల్లరా, దూషించి పోవయా అన్నదన్నమాట. అందుకే ఒక సేవకుని ప్రభు తన స్వారూప్యంలోనికి రావడానికి కొరకై విశ్వాసులను కూడా వాడుకుంటాడు. పిల్లలు గమనించండి, మనం అనుకుంటొచ్చు ప్రభు పరీక్షించేటువంటి ఆ పరీక్షలో నీవు నేను కూడా అబ్రహాం వలె నెగ్గేటువంటి వారికి ఉండాలి. అదే రీతిగా యోబు కూడా తాను నెగ్గుతూ వచ్చాడు. ప్రభు కొరకై శ్రమలు, నిందలు, అవమానములు మరి భరిస్తూ వచ్చాడు. పిల్లారా, అప్పుడే కదా స్వర్ణము వలె ఆయన యొక్క స్వరూపంలోనికి మనం మరి వచ్చేటువంటి వారుగా ఉంటున్నాం. క్రీస్తు కొరకై నింద గొప్ప భాగ్యం అని చెప్పేసి నువ్వు కూడా ఎంచుకునేటువంటి వారుగా ఉండాలి. మనం అంత్య దినాల్లో ఉంటున్నాం, రాకడలో ఉంటున్నాం. సాతానుడు వెలుగు దూత వలె కూడా ఉండి కూడా మనల్ని కొన్నిసార్లు పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలో నువ్వు నేను కూడా నెగ్గేటువంటి వారుగా ఉండాలి. యెహోవా కొరకు సహనముతో నేను కనిపెట్టుకొని ఉంటిని. ప్రభువే మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, మరి మనం చూస్తున్న రీతిగా మరి కనిపెట్టుకొని ఆయన కొరకై కనిపెట్టుకొని ఉన్నప్పుడు అంట శ్రమలలో నుండి లేపాడు, కొత్త గీతాన్ని పెట్టాడు. అదే రీతిగా మరి మనం ఇంకా కిందికి వచ్చినట్టయితే మరి ఇంకా చూడండి, కింది భాగంలో మరి ఆశ్చర్య తలంపులను చూడండి, ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను భవిస్తారములు, వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా, అవి లెక్కలకు మించినది. ప్రభు మన జీవితంలో అనేకమైనటువంటి ఉద్దేశములు, తలంపులు మరి కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేయాలంటే మరి సహనముతో కనిపెట్టేటువంటి వారికి ఉండాలి. అది దేవుడు ఆశ్చర్యమైనటువంటి క్రియలు, అనేక తలంపులను మన ఏడల కనిపెట్టి చేయాలంటే మనం ఏం చేయాలంటే సహనముతో కనిపెట్టే వారంగా మనం ఉండాలి. సహనంతో కనిపెడితే ఏం చేస్తాడంట? సహనంతో కనిపెడితే ఏమైందంట? చూడండి, అజయ్ 40:1 చూడండి. సహనంతో కనిపెడితే ఏమవుతుందంట? 41 చదవండి, కీర్తనలు 41. కీర్తనలు 41 నా కొరకు నేను సహాయంతో కనిపెట్టుకుంటుని. చదవండి చదవండి. యెహోవా నా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని. ఇంకా ఆయన నాకు చెవి ముందు నా మొర ఆలకించాను. ఇప్పుడు చెప్పు అజయ్, ఏమైంది? సహనంతో నా మొర కనిపెట్టినప్పుడు నా మొర ఆలకించాను. అది నువ్వు సహనంతో కనిపెట్టకపోతే నీ మొర ఆలకించబడుతుంటుందా? లేదు. ఆయన మొర ఆలకించకపోతే ఏం చేస్తామంటే బయటికి వెళ్ళిపోతాం. సహనము, ద పేషెన్స్ ద మస్ట్. ఒక విశ్వాసికి సహనము, పేషెన్స్ అనేది అవసరం. ఇప్పుడు జబలాల నుంచి వస్తున్నాడు, ఇప్పుడు వెంకరాజు గారు వస్తున్నారు, డ్రైవింగ్లో వస్తున్నాడు, సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడితే నువ్వు ఆగుతావా, క్రాస్ చేసి వస్తావా? ఏం బ్రదర్? ఆగడమే. ఆగిపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయితే. ఆగాలంటే ఏం కావాలి నీకు? ఓపిక కావాలి. ఇప్పుడు అర్థమైంది మన అన్నజాయానికి. ఓపిక లేదు. ఓపిక లేకపోతే ఏం చేస్తావు? జంప్ చేస్తా, ఎవడొస్తాడో నేను చూసుకుంటాను లే అనుకో. జంప్ చేస్తావు అనుకో, బొక్కలు వేసేస్తాడు పోలీసు, 5,000 ఫైన్ వేసేస్తాడు, దెబ్బ బతుకుంటావు. ఎవ్వరేం చేయలేరు పిల్లారా. సహనంతో నీవు నేను కూడా నీ జీవితంలో కనిపెట్టకపోతేవంటే సహోదర సహోదరి, దేవుని యొక్క తీర్పులోకి మనం వస్తుంటున్నాం. మనం అనుకుంటుండొచ్చు, దేవుని సన్నిధిలో నీవు నేను కూడా కనిపెట్టే వారుగా ఉంటే నువ్వు ధన్యుడవు. చూడండి, మనం చూసినట్టయితే మరి దావీదు తన జీవితంలో సహనముతో కనిపెడుతూ వచ్చాడు. చూడండి 33 కీర్తనలు 33 రండి. కీర్తనలు 33 16వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటుంటే 22వ వచనం వరకు చూస్తుంటే దావీదు యొక్క సహనము గురించి మనం చూస్తున్నాం. సహనముతో కనిపెడుతున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి దావీదు దేవుని యొక్క సన్నిధిలో తను మరి కనిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. 16వ వచనం చూస్తుంటే చూడండి, 33
16లో చూస్తుంటే ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు. చూడండి 17వ వచనం చూసినట్టయితే రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, దేవుని యొక్క సహాయం మాత్రమే మనకు. చూడండి అదే రీతిగా మరి వారి ప్రాణము నుండి తప్పించుటకును, కరువులలో వారిని సజీవులు కాపాడుటకును కదా, కరువులలో కూడా సజీవులు కాపాడుటకు దేవుడే మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లారా. యెహోవా కొరకు ఏం చేస్తున్నామంట, కనిపెట్టుకొని వారు అవమానము నొందరు. పిల్లారా, నేను ఇతరులను అవమానం చేస్తున్నానని చెప్పేసి కదా ఇతరులు వాళ్ళు సంతోషిస్తారు, నిందలేసేసి వాళ్ళు బాగా సంతోషిస్తాం అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడంటే, అయ్యా మీరు ఓపికతో కనిపెట్టండి, మీరు అవమానము నొందనియను. ఎందుకంటే ప్రభు మన పక్షంగా ఉన్నప్పుడు, ప్రభు నీ పక్షంగా ఉన్నప్పుడు, పక్కవాడు నీ మీద నీ నిందలేసినప్పటికీ నీవు అవమానము నొందనటువంటి వాడుగా ఉంటున్నావు పిల్లారా యెహోవా కొరకు. ఎందుకంటే నేను కనిపెట్టేటువంటి వారంగా ఉన్నప్పుడు మరి ఆయన మనల్ని అవమానము నొందనియ్యాడు. మరి దావీదు అంటున్నాడు కదా, ప్రభువే మనల్ని మరి కాపాడేటువంటి వాడుగా ఉంటున్నాడు, ప్రభువే మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఆ రీతిగా ఇంకా కిందికి వస్తూ ఉంటుంటే చూడండి 21వ వచనం చూస్తున్నాం. చూడండి కీర్తనలు 33:21లో మనం చూస్తూ ఉంటుంటే, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునైనాడు. చూడండి, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట అది మేలు అని మరి ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. అంటే యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి వారుగా ఉండాలి, ఆయనే మనకు సహాయము చేసేటువంటి వాడు ఉంటున్నాడు. ఇంకా కిందికి వచ్చినట్టయితే 22వ వచనం చూసండి, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉంచుము. అది దావీదు వలె నేటి నుంచి మనం ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా దావీదు వలె మేము కూడా నీ కొరకు కనిపెట్టు కొరకు ప్రభా నీ కృపను మాకు దయచేయండి. ఎందుకంటే ఆయన కృప కొరకు నేను కనిపెట్టుకున్నట్టయితే బహుశా సాతానుడు నిన్ను నిందలు అవమాన పాదాలు చేయాలని అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, నీ మీద రాకుండా ప్రభు చూసుకుంటాడు. అది కనిపెట్టుట, అది విశ్వాస యొక్క లక్షణం ప్రియులారా. ఒకవేళ తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మనం నష్టపోయేటట్టు వారుగా మనం ఉంటాం. మరి ఎంతకాలం మనం ప్రార్థించాలి, ఎంతకాలం మనం కనిపెట్టాలి, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రాలేదు అని సొంత నిర్ణయాలు తీసుకోవద్దు మనం. ఎందుకంటే వి హావ్ టు వెయిట్. నెల కావచ్చు, వారం కావచ్చు, సంవత్సరం కావచ్చు, తప్పకుండా ప్రభువు నీకు సమాధానం ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానము నీలో నెరవేరాలంటే, నాలో నెరవేరాలంటే సహనముతో కనిపెట్టుట అది ఎంతైనా అవసరం ఉంటుంది పిల్లరా. ఎందుకంటే సహనముతో కనిపెట్టకుండా దేవుని వదిలిపెట్టిపోయే వారుగా ఉంటున్నారు పిల్లరా. ప్రతి చోట చూస్తూ ఉంటే ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ విశ్వాసులైనటువంటి వారు సహనము ఓపిక నశించిపోయి ఏం చేస్తున్నారంటే దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. వారి విషయంలో మనం ఎంతగానో విచారించే వారుగా ఉంటున్నాం. అందుకే ముందే ప్రభు ఎరిగి ఏం చెప్తున్నాడంటే, మరి నేను యెహోవా అనియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరు. కనిపెట్టుకోవాలి, సహనముతో కనిపెట్టుకునేటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట ఉంది. విలాప వాక్యంలో లెమెంటేషన్, బుక్ ఆఫ్ లెమెంటేషన్ చూడండి, లెమెంటేషన్, బుక్ ఆఫ్ లెమెంటేషన్ చాప్టర్ 3 వర్స్ 26 చూడండి, ఒక చక్కని మాట ఉంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం. లెమెంటేషన్ చాప్టర్ 3 వర్స్ 26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏమండి, దీనికి వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంటుండు. ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియులారా, ఓపిక అనేది మన జీవితంలో అది ఎంతో మరి ఆశీర్వాదమునకు తెలియజేస్తూ ఉంటుంది. ఓపిక లేనట్టయితే కదా మనం ఎంతెత్తి ఎదుగుతామో తపాలను పడిపోతాం. మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో తప్పిపోవడానికి గల కారణము ఓపికతో కనిపెట్టుట మరి చాలా మంచిది. చూడండి యెషయా 40:30 వచనం. యెషయా, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 30. యెషయా 40వ అధ్యాయము 30 వచనము. యెషయా 40:31. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు,
యవనస్తులు తప్పక తొట్టిదురు. 31 మీరు చదవాలి. యెషయా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు. అది ఓపికతో కనిపెట్టినప్పుడు అంట చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే ఓపికతో కనిపెట్టేవారు కదా. యెహోవా కొరకు ఓపికతో కనిపెట్టేవారు అనుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. అది దేవుని యొక్క బిడ్డలంగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఓపికతో పరిగెత్తాలి కదా. ఎబ్రిల పౌలు గడు ఏమంటాడంటే, యేసు వైపు చూచుచు కదా పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. అది ఓపిక నశించిపోతుంటుంది. అంత దినాల్లో ఉంటున్నాం. సాతానుడు వెలుగు దూత వలె మన మధ్యలో ప్రవేశించి ప్రభు ఇచ్చినటువంటి సహనమును తీసేస్తున్నాడు. ప్రభు ఇచ్చినటువంటి ఓపికను నీలో నన్ను తొలగించి వాడుకుంటున్నాడు. అయితే మనం చూసుకుంటూ వచ్చాం గత వారంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను గట్టిగా పట్టుకో. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. ఓపికనే కావచ్చు, సహనంనే కావచ్చు కదా. ప్రతిది కూడా మరి గట్టిగా పట్టుకొని కదా మరి ఓపికతో పరిగెత్తేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే మరి దావీదు జీవితంలో మనం చూస్తున్నాం, తాను ఓపికతో కనిపెట్టుకుంటూ వచ్చాడు పిల్లారా. చూడండి మరి దావీదు యొక్క అనుభవం ఇంకోటి చూసినట్టయితే సెకండ్ సామ్యూయల్ చాప్టర్ 2 verse 1. దయచేసి ఎనీబడి కెన్ రీడ్ ప్లీజ్. సెకండ్ సామ్యూయల్ చాప్టర్ 2 verse 1. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. చూడండి దావీదు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. దావీదు యొక్క జీవితంలో చూసినట్టుంటే దావీదు దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతున్నాడు. ఏమని? ప్రభువా, యూదా పట్టణంలోనికి నేను పోవాలా. చూడండి ప్రతి విషయంలో కూడా దావీదు తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతున్నాడు. ఓపికతో కనిపెడుతూ యూదా పట్టణంలోనికి నేను పోవాలా అని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు? పో దావీదు అన్నాడు. చూడండి, పోవచ్చును అని యెహోవా అతనికి సెలవిచ్చాను. మళ్ళీ ఒకసారి అగైన్, నేను పోవలసిన స్థలం ఏది? మళ్ళీ అగైన్ చూడండి, అగైన్ డబల్ కన్ఫర్మేషన్. ప్రభువా, నేను షార్జాకి నేను పోవాలా ప్రభువా? పోవాలా ప్రభా. నేను షార్జాకి నేను తీసుకొని వచ్చావు ప్రభా. నేను ఏ సాహసానికి పోవాలా ప్రభా నా కుటుంబంతో అక్కడికి వెళ్ళిన తర్వాత? లేదా ప్రభా, నేను షార్జాకి వెళ్ళిన తర్వాత పలానా చోటకి ఇంకో పని ఉంది ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా. చూడండి దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విషయం నందు ఓపికతో కనిపెడుతున్నాడు మన జీవితంలో. చూడండి, ఎప్పుడైతే యూదాకి వెళ్ళినప్పుడు ప్రభా యూదాకి వెళ్ళాలా, తర్వాత యూదాలో నేను ఎక్కడికి వెళ్ళాలా అన్నప్పుడు ప్రభు ఎక్కడ చెప్పాడు చూడండి. చదవండమ్మా. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్నేలీయుడగు కాదు, మళ్ళొకసారి, నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా మళ్ళా సెకండ్ టైంలో హెబ్రోనుకు పొమ్మను. హెబ్రోను అనగా సహవాసము. అది యూదాలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటగా యూదాకి పొమ్మన్నాడు. యూదా తర్వాత ప్రభా యూదాలని ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అన్నప్పుడు హెబ్రోనుకు పో అని చెప్పినట్టు. హెబ్రోన్ అనగా సహవాసము. ప్రార్థించు, నీ జీవితంలో నా జీవితంలో నువ్వు ప్రార్థించు, ప్రభు నీతో మాట్లాడతాడు. అది నువ్వు ప్రార్థించకుండా సొంత నిర్ణయాలు తీసుకొని మనం ఏం చేస్తామంటే నష్టపోయేటట్టు వారుగా ఉంటున్నాం. దావీదు తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొచ్చాడు పిల్లారా. మన కుటుంబంగా ఉంటున్నాం, మన బిడ్డల పక్షంగా, సంఘ పక్షంగా ప్రతి విషయంలో కూడా మనం కనిపెట్టేటువంటి వారుగా ఉండాలి. కనిపెట్టకపోతే అది తీవ్రమైన నష్టానికి మన జీవితంలో మనం వస్తుంటుంది పిల్లారా. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని పరీక్షించుకుందాం. ఎందుకంటే మొదటిగా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కార్యం చేయాలి అంటే సహనముతో కనిపెట్ట అనేటువంటి ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించాలి. రెండవదిగా మనం చూస్తుంటే మరి సహనముతో మరి కనిపెడితే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నంబర్ 1, సహనంతో కనిపెట్టినప్పుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. సహనంతో కనిపెట్టినప్పుడు ప్రభువు మన మొరను ఆలకించేట్టు వాడుగా ఉంటాడు పిల్లారా. మన అంశం చదువుకొని మనము ప్రార్థనలోకి వెళ్తాం. మళ్ళొకసారి యెషయా 40:23 దయచేసి
నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సొంత బైబిల్ని ఓపెన్ చేయండి. మీ బైబిల్ ఓపెన్ చేయండి. చివరిగా మరి మొదటి వచనం చదువుకొని మన అంశము మన ప్రార్థనకి వెళ్తాం. 49 యెషయా 49:23 కింది భాగం మాత్రమే చదువుకుంటాం. నేను యెహోవానని ఆలకించి. 49:23 నేను యెహోవా అనియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నువ్వు తెలుసుకుందరు. అది మన జీవితంలో, నీ జీవితంలో ప్రియమైన సోదరుడా, సహోదరి, ఎలాంటి అవమానాల గుండా నువ్వు వెళ్తున్నావా? ఎలాంటి మరి నష్టంలో గుండా వెళ్తున్నావా? అయితే ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ మనుషులంగాను నేను బాధపడ ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు, మీరు అవమానము మీరు పొందరు, బట్ ఓపికతో నువ్వు కనిపెట్టు. నువ్వు చేసేది ప్రభు కార్యము, నువ్వు చేసేది ప్రభు సేవ, నువ్వు ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావు. నథింగ్ టు వరీ. మనుషుల వైపు నువ్వు చూసి నువ్వు వరి కావద్దు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో తాను వేలాడుతున్నారు పిల్లారా. వేలాడుతున్నప్పుడు అందరూ అవమానిస్తున్నారు పిల్లారా. ప్రభు ఆ యొక్క అవమానములను, నిందలను భరించేటువంటి వాడు ఉంటున్నాడు. చూడండి, యెరూషలేమునకు ఎప్పుడైతే ప్రవేశించాడో యేసు ప్రభువుకి అందరూ జేజేలు కొట్టారండి. గమనిస్తున్నట్టు మనం గమనించండి. మట్టల ఆదివారం రోజు యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేమునకు ప్రవేశించినప్పుడు ఆ జనాలు తండోపతండాలు కొబ్బరి మట్టలు పట్టుకొని ఓసన్నా ఓసన్నా జై జై అని చెప్పేసి అందరూ చేయబట్టారు. ఎప్పుడైతే యేసు ప్రభు శ్రమలో ఉంటున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభు నిందల్లో ఉంటున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభు అవమానంలో ఉంటున్నాడో, ఏ ఒక్కరు కూడా యేసు ప్రభుని జై కొట్టలేరండి. అదే పరిస్థితి నేటి దినాల్లో కూడా. ప్రభు కొరకై నువ్వు నిందలు అవమానాలు భరిస్తున్నట్టయితే నీ పక్షంగా నా పక్షంగా ఎవరు కూడా నిలబడరు పిల్లరా. ప్రభు అంటున్నాడు, నేను నీతో పాటు ఉన్నాను. నీ నిందల్లో, నీ అవమానంలో నేను ఉన్నాను. నీవు అవమానము నొంద నీయను. పిల్లరా, ప్రభు కొరకై జీవిస్తాం. ఇంకా కొద్ది కాలమే. కుడి ఎడమక తిరగకుండా నీ ఆలోచన వైపు కానీ, మాటల వైపు కానీ యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూస్తూ ఓపికతో మనం పరిగెడదాం. ఎందుకంటే ఎవరు నాకు ఈ మధ్య క్లిప్ పంపించినప్పుడు నేను చూస్తూ వచ్చాను. ఉదయకాలము ప్రార్థనలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు సోదరు యేసన్న గారి యొక్క సేవా అనుభవంలో ఆరంభ దినాల్లో తను మరి 300 మంది తన సంఘంలో ఉన్నారట. ఆ 300 మంది సంఘంలో ఉన్నప్పుడు సంఘం చక్కగా జరుగుతూ ఉంటుంది. ఆ సంఘం జరిగేటువంటి ఆ సమయంలో ఆ కుటుంబానికి చెందినటువంటి ఆడబిడ్డ అంటే వివాహం అయిపోతుంటుంది. తర్వాత వేరే అత్తగారికి వెళ్ళిపోయింది కాబట్టి ఒకనొక సందర్భంలో అమ్మగారింటికి వచ్చింది. అప్పుడు మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ఆరాధన జరుగుతూ వచ్చింది. ఆ 300 మంది ఉన్నప్పుడు చాలా సంతోషించింది. తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చేసింది. తిరిగి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఒక సందర్భంలో ఒక దాదాపు 1 year తర్వాత వచ్చింది. వచ్చినప్పుడు ఆ మందిరానికి వెళ్ళినప్పుడు 50 మందే ఉన్నారంట అండి. ఆ మందిరంలో 50 మందే ఉన్నారంట. ఆ 50 మందిని చూసి ఆ అమ్మాయి ఎంతో కలత చెందిందంట. కలత చెందింది. అమ్మతో అడిగింది, అమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడు 300 మంది ఉండానమ్మా, ఇప్పుడు మందిరం అంతా ఖాళీగా ఉందమ్మా, ఎందుకు ఉందమ్మా ఇట్లా అంటే నాకు వేదన ఉందంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, లేదండి యసన్న గారి మీద ఒక నిందని వేశారు. మరి ఏంటి అమ్మా జరిగిన విషయము, ఆ నింద అవమానం ఏదంటే, ఏమైంది, పోయావు ఆయన రూమ్లో మల్లెపూలు పడ్డాయి. ఏమండి అర్థమైందా? ఆయన రూమ్లోనంట మల్లెపూలు పడ్డాయి, కనిపించినాయంట మొత్తం ఆయన పడక మీద. ఆయన జరిగిన విషయం అండి అది. నిజంగా అది ఎంతో అది ఆత్మీయమైనటువంటి ఆ గ్రహింపు కలిగిన వారే అర్థం చేసుకుంటారు. ఆయన పడక పండుకునేటువంటి మంచం మీద మల్లెపూలు నలిగిపోయి పడ్డాయి అని ఎవరు చెప్పారంటే, యేసన్న గారు ఎన్నుకున్నటువంటి ఎల్డరు సంఘంలో ఉన్న వారందరికీ ప్రచారం చేశాడంట. ఎల్డర్తో పాటు తనతో పాటు పనిచేసేటువంటి వారు, యేసన్న గారు నియమించుకున్నటువంటి ఆ పెద్దలు కావచ్చు, పక్కన ఉన్నటువంటి వాళ్ళతో సహకరించేటువంటి వాళ్ళు కావచ్చు, సంఘంలో ఉన్న వారందరికీ ఇంకేమనండి, యేసన్న గారు బ్యాచిలరు, ఆయన పెళ్లి కాలేదు, ఇంకేమండి ఆడవాళ్ళతో పాపం చేస్తున్నాడు దేవుని మందిరములో, ఇదేనా అని చెప్పేసి మొత్తం ప్రచారం చేసేసారండి.
ప్రచారం చేసుకునేసరికి నిజమేనా, నిజమే కదా, నిజమే కదా అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. పిల్లారా, దేవుని సేవకుడు ఎంతో కృంగిపోయాడు, ఎంతో కృంగిపోయాడు దేవుని యొక్క సన్నిధిలో. అయితే ప్రభు కొరకై సహనముతో కనిపెట్టుకున్నాడు. ఏం చేస్తారు? తోటివారు చెప్పారు, విశ్వాసులు నమ్మారు. ప్రభు కొరకు తను కనిపెడుతూ వచ్చాడు. సంగమంతా వెళ్ళిపోయింది. అయితే ఒకటి అనుకున్నాడు, ప్రభువా నువ్వు పిలిచావు, నీ కొరకు నమ్మకంగా ఉంటాం. పోయేవాళ్ళు పోయారమో ప్రభువా. ప్రభు కొరకే కనిపెడుతూ ఎవరైతే కొద్దిమంది విశ్వాసులు నమ్మకంగా తను వెంబడించి చేస్తున్నారో వారితో పాటు సేవ చేస్తూనే ఉన్నాడు. అయితే తిరిగి కొంతకాలం తర్వాత చిన్న ఒక 2-3 నెలల లోపల ఆ అమ్మాయి తిరిగి సరే అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ తల్లితో చెప్తుంటుందంట, అమ్మ ఆ మల్లెపూలు పడిపోయినటువంటి కారణం చేతనే సంఘమంతా చెదిరిపోయిందా? అయితే పటపట అమ్మాయి ఏడుస్తూ యేసన్న గారి యొక్క పాదము చెంతకు పోయి ఏడిసిందంట. ఏడిచి, యేసన్న గారు నన్ను క్షమించండి, ఆ రోజు నేను నేను వచ్చింది నేనే. అప్పుడు నా పసి బిడ్డ, నెల రోజుల బిడ్డ ఏడుస్తా అంటుంటే ఆ పాల కొరకు బుగబట్టి ఏడుస్తా ఉంటుంటే నాకు ఎక్కడ స్థలం దొరకకపోతే పక్కన రూమ్ ఖాళీ ఉందని చెప్పేసి ఆ మంచం మీద పడుకొని నేను నా బిడ్డకు పాలిచ్చాను. ఆ పాలిచ్చే సమయంలో నా బిడ్డ ఆ మల్లె పూలను పెరికి అంతా చిందరబందర కింద పారేసిండ్రు. అది నేను చూసుకోక నేను త్వరగా వచ్చేసాను. తర్వాత కూడికైపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. అయ్యో నా నిమిత్తమా నువ్వు ఇంత నిందలు అవమానం భరిస్తున్నావా? ఆ తల్లి గారితో చెప్పినప్పుడు ఆ తల్లి చెప్తుందంట, అమ్మా నువ్వు కూడా నమ్ముతున్నావా? పిల్లారా గమనించండి, ప్రభు కొరకై నేను సేవ చేసినప్పుడు సాతాను తీసుకొచ్చేటే నిందలు అవమానములో ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు, దిగులు పడకు, భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నాను, నిన్ను అవమానము నొందనీయను. పిల్లారా, సాతానుడు ఎందుకంటే కలిసి ఉండుట లేదా సహవాసం కలిగి ఉండుట సాతానికి ఎంత మాత్రము చెప్పండి, చెప్పాలా? సహవాసం కలిగి ఉండుట చాలా ఇష్టం కదా, వాడికి చాలా ఇష్టం కదా. వాడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అంత దినాల్లో ఉంటున్నాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు సెలవిస్తున్నాడు, నా కొరకు సహనంతో కనిపెట్టు ఉండు, నువ్వు అవమానము నొందనీయదు. బహుశా ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు అవమానం పొందుతున్నావేమో, ప్రజెంట్ సిచ్యువేషన్లో నిందలు పొందుతున్నావేమో. అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఓపికతో కనిపెట్టు, ఐ విల్ టేక్ కేర్. అయితే మనకు తెలుసు కదా, ఇప్పుడు యేసన్న గారి యొక్క పరిచర్య మీరు చూస్తుంటున్నారు కదా, ఏ రీతిగా ఉంటుంది చెప్పండి. చూసారా అంకరాజు గారు మీరు ఆయన పరిచర్య ఎట్లా ఉంది? చూసాం. ఇప్పుడు ఎట్లా ఉంది పిల్లారా? ఎవరైతే పోయారో పొట్టు పోయింది కదా, పొట్టు వెళ్ళిపోయింది, చెత్త వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రభు కొన్నిసార్లు అనుమతిస్తాడు. అయితే యేసన్న గారికి పరిచర్య చూస్తూ ఉంటుంటే ఏసే వాళ్ళు వేస్తూ ఉంటారు, వాళ్ళ వైపు నువ్వు చూస్తే నువ్వు పడిపోతావు, నేను పడిపోతా. అయితే ఆయన వైపు చూడాలి. వి హావ్ టు లుక్ అంటు ద జీసస్. యేసు వైపు చూచు ఓపికతో నువ్వు నేను పరిగెత్తు కొరకై ప్రభు మనకు సాయం చేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ప్రార్థన అంశంలో దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుని చిత్తమైతే రేపు మన ఫ్రైడే మన చర్చ్ తర్వాత సాయంకాలపు మరి లండన్లో ఉన్నటువంటి యూకే మందిరంలో కూడా ప్రభు మరి మాట్లాడట కొరకు దేవుడు కృప ఇచ్చాడు. వాళ్ళు ఆహ్వానించారు వాక్య పరిచయ నిమిత్తము. దయచేసి మీరు ఈ యొక్క పరిచయ ప్రార్థించండి. గతంలో నేపాల్ అయిపోయింది, వరంగల్లో కూడా మన స్పెషల్ మీటింగ్స్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆగస్టు 6-7 తారీఖుల్లో కూడా మరి తిరిగి ఒరిస్సాలో వాళ్ళు స్పెషల్ మీటింగ్స్ కొరకు ఆహ్వానించినట్టుగా ఉంటున్నారు. దయచేసి సంఘం ద్వారా జరుగుతున్న పరిచయ కొరకు మీరందరూ భారముతో ఓపికతో మీరు ప్రార్థించవలసిందే కోరుచున్నాను. Loving Heavenly Father, thank for this day, thanks, grace, salvation, peace, Lord, thanks, wonderful day given us, Lord Jesus. You are King of Kings, Lord, who died for us and rose back on the third day. What a great, amazing God, Lord Jesus. Pray, help us, Lord Jesus, Lord, in this situation, Lord, the virus spreading throughout the world. Lord Jesus, pray, help us, Lord, be with us, Lord Jesus. Lord Jesus, I pray for all the people who are sick, Lord Jesus. Please, Lord, touch and heal them, Lord, remove the sickness, Lord, all the pains, Lord Jesus. And also whatever causes the symptoms from this virus, Lord Jesus, please, Lord Jesus, remove all the symptoms from their body, Lord Jesus. Lord Jesus, help us, Lord Jesus, Lord Jesus. I pray for the people who are infected, Lord Jesus, remove the infection, Lord Jesus.
Help them, Lord Jesus. Please, Lord Jesus, help the doctors to treat the COVID-19 patients, Lord Jesus, so this spreading of the virus can go away, Lord Jesus. Please, Lord, help us, Lord Jesus, help us to be safe, Lord Jesus. Lord Jesus, please help us, Lord Jesus. And Lord Jesus, I pray for Friday ministry, which is going to happen tomorrow, Lord Jesus. Please help us, Lord Jesus, make it well, Lord Jesus. Even I pray for all the services, Lord Jesus. Off-night prayer, Lord Jesus, which is going on now, and Monday prayer meeting, Lord Jesus. Lord Jesus, even I pray for UHS, Abu Dhabi, Dubai, Russell, Cayman, Sharjah, Alain, and Fujairah, Lord Jesus. Help their whatever the Zoom meetings are going on, Lord Jesus. Help them, be with them, Lord Jesus. Lord Jesus, even I pray for international ministry, universal churches, God servants, and TV rating ministry, Lord Jesus. Whatever ministry is going, Lord Jesus, whatever international ministries are going, Lord Jesus, help them, be with them, Lord Jesus. I even pray for church needs and prayer meetings. I pray for our Sharjah Jason preachers, responsible brothers, music players, every Monday church prayer, every last Thursday fasting prayer, Friday school ministry, youth ministry, and Lord, even I pray for I even pray for church constructions, Lord Jesus, Hebron, Bhavan, Ladpur, FC Pradhana Mandiram, and Sangradi, Telangana, Lord Jesus. Lord Jesus, please help us, Lord Jesus, Lord Jesus. Even I pray for camp ministry, Sharjah, Free Zone, Sajjan, Azipin, Sajman, may the Lord, and Lord Jesus, may the Lord open the doors for the ministry in Hamri, Free Zone, Lord Jesus, please help us, Lord Jesus, Lord Jesus, after. Lord Jesus, I pray for all the people, Lord Jesus. I pray for doctors, nurse, and police, and I pray for the people who are going to jobs in this situation, Lord. Help them, be with them, Lord Jesus. And even I pray for doctors and nurses, Lord. Help them in their treating the COVID-19 patients, Lord Jesus. I even pray for the people who are finding the cure of this virus, Lord. Give them good mind so they can find the vaccine so fast, Lord Jesus. And even I pray for special meetings in the future. We want to conduct special meetings, VBS and youth meetings, Lord Jesus. Lord Jesus, please help us, Lord Jesus, Lord Jesus. Even I pray for kids who are writing and who are studying and writing exams, Lord Jesus. Help us, Lord Jesus. These days we're gathering to online classes, Lord Jesus. Lord Jesus, please help us, Lord Jesus, Jesus, Lord Jesus. What the teachers are saying, help us understand what the teachers are saying, Lord Jesus. Lord Jesus, please help us, be this, Lord Jesus, in the summer vacation, Lord Jesus. Please be with us and guide us, Lord Jesus. And Lord Jesus, help us to memorize all the memory words, Lord Jesus. I offer this humble prayer in Jesus' name. Amen. Amen. Gracious, loving Heavenly Father, Lord Jesus Christ, Gracious, loving Heavenly Father, Lord Jesus Christ, healer of all diseases and a great physician of all times, we intercede of all those in traumatic condition, not knowing the depth of their illness. We pray and ask you to come and take place in the spirits, in the doctors, nurses, and specialists. Lord, who will aid them in medical needs? Lord, we believe that nothing is impossible. In your hands of power, in your hands of healing, and in your heart of love, mercy, and compassion. And Lord, thank you for making us learn about David and Job. And Lord, please protect your angels around us, Lord. And Lord, thank you for giving us your wisdom, knowledge to understand everything. And Lord, please protect your angels around us, Lord. And Lord, I pray for the world peace, Iran, Iraq, USA, Syria, Korea, Qatar, Pakistan, and India. And Lord, please bless this Jerusalem family. And Lord, protect us from danger and keep us in your loving care today and always. Our Lord and our Savior Jesus Christ, I pray. Amen. Gracious Loving Father, thank you, present for his taking of King and Lord of Lords, had died for our sins. Thank for his great salvation and peace, Lord Jesus. Lord Jesus, thank for this wonderful day you had given us, Lord. Lord, I worship you that you're a great God, a wonderful God, a faithful God, a loving God, a true God, awesome God, a creative God, Lord Jesus. Thank for creating this wonderful world for us, Lord. And Lord, I pray for Jason family, my father, Prashant uncle, Sridhar uncle, Durga Prasad uncle, Sam uncle, Ankaraj uncle, Ganesh uncle, Bharat uncle,
Edwin uncle, Gerald uncle, Sunita, Padma auntie, Gangaratnam auntie, Devdas uncle, Daniel Anna, Vijay uncle, Vipal uncle, Navnita Anna, Jeevan Anna, Sanjil uncle, Janbabu uncle, Emmanuel uncle, Venkatesh uncle, Ajay Moses uncle, Dinankar uncle, Prashant Kumar uncle, Samuel uncle from Ajman, Ashok Paul uncle, and Raju uncle. Lord, please, Lord, thank you for protecting all of us these many years, Lord. And Lord, please, Lord, continue on protecting us, Lord. Lord, I pray for the sickness people. Timothy Tata, my father's father, Amma Devi, Sridhar uncle's mother, Emily auntie and Gabriel uncle, Shanti auntie's mother and father, Mahima, Prashant uncle's daughter, Sridhar uncle's health, Malika auntie's mother, Theodore uncle, Timothy uncle, Korean uncle, Lord, and Lord Bharat uncle's mother is suffering. Bharat uncle's mother, she's having COVID test, Lord. Please, Lord. Please, Lord. I pray for to get the result negative, Lord. Please, Lord, touch and heal Bharat uncle's mother, Lord, and Lord. Ajay, you had promised us that you're the healing God, Lord Jesus. According to Exodus 15:26, Lord, you said that you're the healing God, Lord Jesus, and Lord, and also you healed Ajay Moses uncle and Manjit Pal uncle from this coronavirus, Lord, and Lord, please, Lord, according to Psalms 41, it says that I wanted patiently for the Lord, and He inclined unto me and heard my cry, Lord, and Lord, and according to Proverbs 3:6, it says that in all the ways acknowledge him and he shall direct your paths. Lord, this is the promise that you had given me in 2020, Lord. Thank you for this wonderful promise, Lord. And Lord, please, Lord, protect us from this virus, Lord. Please, Lord, protect your angels around me and my family, the Jason families, and their children, Lord. Please, Lord, help us for wherever we go, Lord. How you help Daniel, Shadrach, Meshach, Abednego, John, Lord, how you help all five of us, Lord. Please, Lord, protect us also, Lord. And Lord, you are the one great God we know, Lord. Lord Jesus, please, Lord, please, Lord, help us in wherever we go, Lord. And Lord, now I offer this humble prayer in Jesus' name I pray, Amen. Amen. ప్రేమ నమ్మకం తండ్రి మీ ఘనమైన నాకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు ప్రభా. సర్వాధికారి అయినా సర్వసృష్టికర్తవు సర్వశక్తిమంతులు తండ్రి, ఇంతవరకు మా జీవితాల్లో నాయన మీరు మా శాలం దేవుడిగా ఉన్నారయ్యా. అందరి బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో నా దేవా నాయన, ఆన్లైన్ లో నా దేవా నాయన, మేమందరం కూడా నా ప్రభా నాయన మీ పాదాల చెంతకు వచ్చిన ప్రభా నాయన, మిమ్మల్ని ప్రార్థించడానికి నా దేవా నాయన, మీ గురించి నా దేవా నాయన, మేము నా దేవా మీరు మాతో మాట్లాడినప్పుడు నా దేవా నాయన మేము వినడానికి నా దేవా నాయన మీరు ఇచ్చి మీ గొప్ప సమయానికై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నాయన మీ కొరకు నా దేవా నాయన మేము కనిపెట్టుకున్నప్పుడు నా ప్రభా తండ్రి, మీరు యెహోవాని నా ప్రభానైనా మీ కొరకు నా దేవానైనా కనిపెట్టుకొని కాదు అవమానం పొందరని నా దేవానైనా మేము తెలుసుకుంటా అని చెప్పారు నా తండ్రి. నాయన మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకు స్తోత్రం నా తండ్రి. నాయన అవును నా తండ్రి, నాయన మా జీవితంలో దేవనైనా ఎన్నో సమస్యలు నా ప్రభానైనా మీరు నా ప్రభానైనా మరి సిలువ వేయబడినప్పుడు ఎన్నో అవమానాలు నా దేవ మీరు ఓర్చిన ప్రభానైనా మీ తండ్రి చెప్పిన ప్రకారం నా ప్రభానైనా మీ కార్యాలు పూర్తి చేసుకుని వెళ్ళారు నా తండ్రి నా దేవానైనా ప్రభా. అదే విధంగా నా ప్రభానైనా మేము ఎన్నో అవమానాలు పొందుతున్నప్పటికీ నా తండ్రి నా దేవనైనా మీరు మాకు తోడుగా ఉంటానన్న దేవనైనా మాట చెప్పిన దేవుడు నా ప్రభానైనా మేము అవమానం అందవని చెప్పిన దేవనైనా మీరు మాకు తోడుంటానని చెప్పిన దేవుడు నా ప్రభానైనా మీరు మాట్లాడిన విధానానికి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయినా ఈ వైరస్ విషయంలో నా ప్రభా, ఈ కరోనా వైరస్ వల్ల నా ప్రభానైనా ప్రపంచం అంతటా నా ప్రభానైనా ఎన్నో నా దేవనైనా బాధలు పడుతున్నారు నాయన. మీ బిడ్డలందరికీ నా తండ్రి నా దేవుడు దయచేసి నా ప్రభా
మీ బిడ్డలందరినీ కూడా నా ప్రభా నాయన ఈ సమస్యలు అన్నిటి నుంచి నాయన విడిపించేదానికి నా ప్రభా మీరు నా దేవ మాకు తోడుంటారని నమ్ముతున్న దేవ సహనంతో నా దేవ నాయన మీ వైపు చూస్తూ నా ప్రభా నాయన మేము జీవిస్తున్నాం నా తండ్రి. ప్రభు నా దేవ ఎంతమంది బిడ్డలు నా ప్రభా నాయన మరి తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు నా తండ్రి. నా దేవ అటువంటి బిడ్డలకు నా ప్రభా నాయన మీరే తండ్రి అయిన ప్రభా నాయన ఆ బిడ్డను ఆదరించమని నాయన ఆ బిడ్డ హృదయాలకు నా దేవ నాయన శాంతి సమాధానం సంతోషం మీరు కలుగజేయండి నా తండ్రి. నాయన అట్లా దూరంగా తల్లిదండ్రులు దూరంగా ఉన్న బిడ్డలందరూ కూడా నా దేవ నాయన మీ చేతిలో సురక్షితంగా ఉంటున్నారని నా ప్రభా నాయన సహనంతో నా ప్రభా నాయన మీకోసం నా దేవ మేము ఎదురు చూస్తూ ఉంటున్నాం నా తండ్రి. నాయన మీ చిత్తమైతే నా దేవ నాయన అనురాగం నా ప్రభా నాయన మేము ఇక్కడికి తీసుకొచ్చుకోగలిగేదానికి నా ప్రభా నాయన మీ కృప నా ప్రభా నాయన మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నాయన. మీ కొరకు ఎదురు చూసే వాళ్ళకి నా దేవనైనా మీకు కృపరిస్తారని మాట చెప్పిన దేవుడు నా తండ్రి. వాగ్దానాలు ఇచ్చిన ఆయన నెరవేర్చడానికి నాయన మీరు మాత్రమే సమర్థుడు నా తండ్రి. నాయన దయచేసి నా ప్రభా నాయన మీరు ఇచ్చిన వాగ్దానాలు నాయన మా జీవితంలో నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నా ప్రభా నాయన. నా బిడ్డే కాదు నా ప్రభా ఎంతో మంది బిడ్డలు నా ప్రభా నాయన తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డను నా దేవానాయన మీ కాపుదల్లో భద్రపరచుకోండి. ప్రతి తల్లిదండ్రి కూడా నా దేవానాయన మీరే శాంతి సమాధానం సంతోషం మీరు కలగచేయండి ఆయన. ప్రతి బిడ్డను నేను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చమని మనం వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన భరత్ వాళ్ళ తల్లి విషయంలో మీ పాదాల చెంతకు వస్తున్నాను నా తండ్రి. నాయన ఆమె నా ప్రభా నాయన కోవిడ్ టెస్ట్ ఇచ్చి ఉండగా నా తండ్రి నాయన దయచేసి ఆమెకి నా దేవ నాయన నెగిటివ్ రిజల్ట్ వచ్చేదానికి సహాయం చేయండి. నేను ఆమెకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి నాయన. ఆమెకు నా ఫీవర్ ని నాయన కాఫ్ ని నా ప్రభా నాయన అన్నిటి నుంచి నా దేవనైనా ఆమెకు విడుదల దయచేసి నాయన ఆమె సంపూర్ణ స్వస్థత మీరు కలగజేయమని మిమ్మల్ని మీ పాదాలు పట్టి బతిమాలుతున్నాను నా తండ్రి. ఆయన మా మామగారికి నా ప్రభా నాయన మీరు నెగిటివ్ ఇచ్చినందుకు నా దేవ కోవిడ్ టెస్ట్ నెగిటివ్ ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. ఆయనకు కూడా నా దేవనైనా సంపూర్ణ స్వస్థత నా దేవనైనా మీరు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన ప్రభా నాయన ఫిలోమిన్ బ్రదర్ నా ప్రభా నాయన చేయించిన సేవను బట్టి స్తోత్రం నా దేవానాయన. ఆయన ప్రభా నాయన రేపు లండన్ కి నా దేవానాయన లండన్ ఆన్లైన్ మీటింగ్ అయినా ఈవినింగ్ చేయవలసి ఉండగా నా ప్రభా నాయన ఆయనకి నా దేవ ఆయన మరుగుపరిచిన ప్రభా నాయన ఆయన నా దేవ మీ ఆత్మతో అభిషేకించిన ప్రభా నాయన మీరు అతని ద్వారా నాయన మాట్లాడమని సేవ జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఆయన మీ ఆత్మతో అభిషేకించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన ఈ రాత్రి సమయంలో నా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడినప్పుడు నా దేవ నాయన వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. మీకోసం మేము సహనంతో నా ఎదురు చూస్తూ గడపడానికి మీ కృపను మేము పొందడానికి నా ప్రభా నాయన మాకు నేర్పించమని వేడుకుంటూ ఈ రాత్రి నాయన మా కొరకై ఈ కొద్ది విన్నపని మా కొరకై రానాయనటువంటి ప్రభుని యేసు దిగునామని బట్టి వ్యక్తి బతిలాడి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్. దయచేసి ఈ యొక్క సమయంలో అనురా కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే వీసా దొరకలాగున ఇక్కడికి రావాలని ఆశిస్తున్నాడు. వీసా టికెట్ కొరకు అనురా కొరకు ప్రార్థించండి. అదే రీతిగా మరి అబుదాబిలో మరి ఒక 3 రోజులు వాళ్ళు ఆన్లైన్ లో స్పెషల్ మీటింగ్స్ కలిగి ఉంటున్నారు. మరి వారి కొరకు దయచేసి మరి ప్రార్థించండి. అదే రీతిగా భరత్ వాళ్ళ అమ్మ కొరకు ప్రార్థించండి. రిజల్ట్ ఇచ్చారు, మరి నెగటివ్ రిజల్ట్ రావడం కొరకు. ప్రేమ నమ్మకం నా ప్రియ తండ్రి, మీ భార పాదములకు వందనములయ. గత కాలం అంతయు మీ కృపలు భద్రపరిచిన విధానంకై మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి వేళ ఒక చిన్న మందగా చేరి ప్రభువా మేము ప్రార్థించుచుండగా ప్రభువా మా మధ్య మీరు ఉన్నారని మేము విశ్వసించుచున్నాం ప్రభువా. ఏ 2-3 కూడినా ప్రభువా నీ నామం పేరిట ప్రార్థిస్తే నా ప్రభువా అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ రోజు వాక్యానుసారంగా నా ప్రభువా యెషయా 49:23 ప్రకారం నా ప్రభువా యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ప్రభువా అవమానం నొందరు అని ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనములు, స్తోత్రాలు నా తండ్రి. అవును నా తండ్రి, ఆనాడు నా ప్రభువా దావీదు నా ప్రభువా ఎన్నో శ్రమల గుండా, అవమానాల గుండా, నిందల గుండా వెళ్ళుచున్నప్పుడు నా ప్రభువా మీరు తోడుగా ఉండి నా ప్రభువా ఆయనకి ఎన్నో మేలు చేసిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. అదే విధంగా నా ప్రభువా యోబును, అబ్రహామును మీరు పరీక్షించారు ప్రభువా. ఆ పరీక్షలన్నింటిలో కూడా ప్రభువా చివరి వరకు కూడా ఓపికతో ఉన్నారు ప్రభువా. వారు ఆ పరీక్షలో నెగ్గిన వారుగా ఉన్నావు ప్రభువా. ఆ విధంగా మేము కూడా ప్రభువా చివరి పర్యంతరం కూడా నా ప్రభువా ఓపికతో, సహనంతో మీ సన్నిధిలో ఉండేలాగా నా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ఆయుత్తపరచండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా మరి అనురాగ్ నా తండ్రి ఈ దేశం రావడానికి నా ప్రభువా తను ఎదురు చూస్తున్న బిడ్డగా ఉన్నాడు ప్రభువా. మీరు మరి తోడుగా ఉండి నా ప్రభువా ఆ బిడ్డ ఈ దేశం వచ్చే వరకు కూడా నా ప్రభువా మీ కాపుదల్లో భద్రపరచండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా భరత్ వాళ్ళ అమ్మకు నా ప్రభువా నెగిటివ్ వచ్చేలా నా ప్రభువా మీరు దీవించండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి అబుదాబిలో జరగబోయే ఆ స్పెషల్ మీటింగ్స్ లో కూడా మీరు తోడుగా ఉండి ప్రభువా మీ మీ శక్తిని ప్రభావ మీ దాసులందరి పైన నా ప్రభావ కుమరించండి నా తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలకు, యవ్వనస్తులకు మంచి జ్ఞానం దయచేయండి నా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభావ. ఈ కరోనా నా తండ్రి హంతం చేసి నా తండ్రి మంచి మెడిసిన్ నా ప్రభావ తొందరగా అన్ని దేశాలకు కూడా ప్రభావ అందించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభావ మీ రాకడ పర్యంతరం కూడా కుడి ఎడములు చూడకుండా నా తండ్రి మీ వైపు చూసి నా తండ్రి మీతో కొనసాగేలా నా ప్రభావ మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి నా ప్రభువా. మరి ఇంకా నా తండ్రి మా సహోదరులు ఎవరైనా సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని ప్రభువా జారిపోయి ఉంటే నా ప్రభువా వారందరినీ మీరు దర్శించి నా ప్రభువా మీ సన్నిధానమునకు తీసుకుని రండి నా ప్రభువా. నశించు ఆత్మల పట్ల మేము భారం కలిగి ప్రార్థన చేయట మా అందరికీ నేర్పించమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలైన జీవగల ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మా దేవా, మా ప్రభువా గడిచిన దినములన్నిటిలోనూ మీ కృపాహస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో దేవా ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా ప్రభువా నేను యెహోవా అనియు నన్ను కనిపెట్టుకున్న వారు ఎన్నడూను అవమానం పొందరని మీరు చెప్పిన రీతిగా మా తండ్రి మా జీవితాల్లో మేము ఎన్నెన్నో కష్ట నష్టాలు గుండా వెళ్ళినప్పుడు మా తండ్రి మీ వైపే చూసి ఉన్నప్పుడు మా తండ్రి మా మొరను దావీదు మహారాజు వలె ఆనాడు యెహోవా కొరకు ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన మొర ఆలకించిన విధంగా మా తండ్రి మా ప్రభువా మా మొరను ఆలకించారు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దావీదు మహారాజు మా తండ్రి యెరూషలేము పట్టణానికి వెళ్ళాలా వద్దనని ఆయన్ని మీకు మొరపెట్టినప్పుడు మా తండ్రి ఇదిగో ఎళ్ళు హెబ్రోను మందిరంకు వెళ్ళని మీరు కూడా మేము మొరపెట్టినప్పుడు ఈ జెస్రన్ మందిరానికి వెళ్ళమని మాకు ఇచ్చినటువంటి
వాగ్దానాలను బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మా ప్రభువా, ఆనాడు యోబు ఎన్నెన్నో భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు మా తండ్రి మీరు ఆ శ్రమలన్నిటిని తీసివేసి తద్వారా మా తండ్రి ఆయనకి మంచి జీవితాన్ని ఇచ్చారు ప్రభువా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా అబ్రహాము విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి మా ప్రభా, అటు విశ్వాసాన్ని మాలో కూడా పెంపొందించి జీవగ్రంథంలో మా పేర్లు లిఖించేలాగా మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవా మా ప్రభువా, సంఘం గురించి ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి కాల సమయంలో పేరు పేరున మీ పాదాల చెంత పెట్టబడుతున్నాం తండ్రి. ఏ బిడ్డ ఏమేమి అకరతలు ఎరుగున్నారో మాకంటే మీకు కూడా బహుబాటంగా తెలియని ప్రభువా. మా తండ్రి ఆ బిడ్డలను ఈ రాత్రి కాల సమయంలో స్పందించి మా ప్రభు వారి అకరతలను తీర్చమని వేడుకొంచున్నాం ప్రభు. అదేవిధంగా ప్రకటించిన రీతిగా అనురా గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు రావాల్సినటువంటి కోవిడ్ టెస్ట్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి తద్వారా వీసా స్టాంపింగ్ వచ్చేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభు. అదేవిధంగా మా తండ్రి భరత్ వాళ్ళ అమ్మగారి విషయంలో కూడా మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా దేవ మా ప్రభా, ఆ బిడ్డ కోవిడ్ టెస్ట్ ఇచ్చి ఉండగా మా తండ్రి ఆ బిడ్డకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేలాగా మీరే మీ కృపతోటి నింపమని, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉండేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా మా దేవ మా ప్రభా, అబుదాబిలో జరగబోయేటువంటి 3 రోజుల స్పెషల్ కూటమి గురించి కూడా మరొకసారి మీ పాదాల చెంత పెట్టుకొచ్చున్నాం. మా తండ్రి మా ప్రభా, మీ దాసులైన వారిని వాళ్ళని ముట్టి మా ప్రభా వాళ్ళ వాకు ద్వారా మీ గ్రంథంలో ఉన్నటువంటి వాకును ప్రసరింపజేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి మా ప్రభా, ఇంకా ఎవరెవరు ఏమైనటువంటి అనారోగ్యాలు గుండా వెళ్ళొచ్చుంటే మా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి బహుభారంతో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ గాయపడిన హస్తాల చేత వాళ్ళని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవ మా ప్రభా, అదే పడుతున్న మమ్మల్ని మీ ఆరాధన కొరకు ఆయుత్తపరచమని, చిన్న బిడ్డల పరిచర్యలో కూడా మీరే తోడు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన ప్రేమ గల మా తండ్రి, అంతకాల సమయం నా తండ్రి, మరి భయంకర దినములైనప్పటికీ ప్రభా రావణంలో అందరూ కలిసి కూడుకొని ప్రార్థించిన మేము పరిశ్రమానికి మాకు ఇచ్చిన తండ్రి ఈ యొక్క గొప్ప ధనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇలా పెట్టిన దాసుని బట్టి తండ్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. కొరకు కనిపెట్టి వారుగా తండ్రి లాగా సహాయం చేయండి. మా 12 ప్రకారం ప్రభా తండ్రి, ప్రార్థన ఎందు శ్రమయందు ఓర్పుగల వారు అయి తండ్రి, ప్రార్థన ఎందు పట్టుదల పరంగా ఉండేలాగా సహాయం చేయండి. నేను చేస్తున్న ప్రతి ప్రార్థన తండ్రి రూపమైన చేరే భాగ్యాన్ని మా ప్రార్థనకి అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభా జస్టిన్ సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా దర్శించండి. రాత్రికాల సమయమున ఎవరెవరైతే తండ్రి ఏదే అవసరతలతో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని తండ్రి వారి అవసరతలతో ఉన్న తండ్రి వారికి కావాల్సిన అవసరం తీర్చండి. ఆయన చేసే ప్రతి విషయమై, ప్రతి సమస్యకై తండ్రి, ప్రతి సమాధానానికై ప్రభా నీ యందు ప్రార్థించి తండ్రి, నీ నామంలో ప్రార్థించి మొదలు పెట్టేలాగా సహాయం చేయండి. ఈ చిత్తాన్ని జరిపించండి ప్రభా. ప్రభా తండ్రి, ఉదయకాల సమయం నుంచి ఈ దినం వరకు ప్రభా రక్షించి ఆశీర్వదించారు ప్రభా. ఈ తెగులు నీ గుడారము సమీపించదని ఇచ్చిన ఈ వాగ్దానం ప్రభా ఇంతవరకు నాకు మా కుటుంబాల్లో ప్రభా, ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాల్లో నెరవేరుస్తూ వచ్చావు ప్రభా. అందుకు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయినా తండ్రి. మరి జరిగే ఆరాధనలో ప్రభా, రేపటి దినమున జరగబోయే ఆరాధనలో తండ్రి ఇది ఆధిపత్యం తీసుకోమని ప్రభా మనం ఇంకా స్తుతించి గణపరచడానికి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా సమయానికి తండ్రి మీరు నడిపించమని, రేపటి దినమున తండ్రి మాతో మాట్లాడమని ప్రభా నిలబెట్టి నీ దాసుడు ప్రభా మన కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని సృష్టి ప్రభా వారి పిల్లల్ని తండ్రి దీవించండి ప్రభా. అదే ప్రభా రాజు బ్రదర్ కుటుంబాన్ని ప్రభా దీవించండి. చిన్న బిడ్డలు ప్రభా
రక్షించండి తండ్రి. అలాగే ప్రభా గణేష్ బ్రదర్ని ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి మరి క్యాంపులో ఉంటున్న ప్రభా మరి అజయ్ మోసెస్ బ్రదర్ని కానీ ప్రభా జాన్ బాబు బ్రదర్ని మరి ప్రశాంత్ కుమార్ బ్రదర్ని ప్రభా అలాగే క్యాంపులో ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఆయన దీవించండి ప్రభా. ఏ తెగులు ప్రభా వారి మధ్య రాకుండా మీరే ముట్టండి ప్రభా. ఇంతవరకు ప్రభా నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు. నువ్వు కలిగిన తండ్రి మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్క తండ్రి దయని బట్టి కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభా ఈ భయంకర దినములు అయినప్పటికీ ప్రభా మాకు కావాల్సిన ప్రతి ఒక్క తండ్రి అనుదిన ఆహారాన్ని ప్రభా అలాగే ఉండడానికి ప్రతి అవసరతని తీరుస్తూ వచ్చావు తండ్రి. ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో కష్టాలు అయినప్పటికీ నీ ప్రభా నీ నామంలో తండ్రి నీ మీద ఆధారపడి విశ్వాసంతో తండ్రి ఈ దేశంలో మేము ఉండడానికి సహాయం చేస్తూ వచ్చావు ప్రభా. బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ప్రభా అమ్మగారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. స్వస్థపరిచి యెహోవా నీవే అన్నావు ప్రభా. ఇంటి స్వస్థపరచండి ప్రభా. ఈ రాత్రికాల సమయాన మాకు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా. వ్యతిరేకంగా తయారయ్యే ప్రతి మాటని తండ్రి ప్రతి అస్త్రాన్ని ప్రతి వస్తువుని తండ్రి నామంలో లయపరుస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా చేరువచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరికి తండ్రి తగిన సమాధానాన్ని ఇచ్చి రాత్రికాల సమయంలో మీరు దీవిస్తావని ఒకసారి నమ్ముచు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్న విశ్వాసంతో ప్రభా నేను ఏం చేసిన ప్రతి ప్రార్థనని తండ్రి మరి నీకు చేరే భాగ్యాన్ని ప్రభా ఆ ప్రార్థనకు అనుగ్రహించండి. మేము తండ్రి దయచేసి తండ్రి ప్రభా ఏదైనా పొరపాటు చేస్తుంటే మా జీవితాల్లో ప్రభా మరొకసారి క్షమించండి ప్రభా. కార్చిపోయిన మీ రక్తంలో కడిగి తండ్రి అది కాలు ముద్రకొని మరి నటి వరకు ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షించండి, స్వస్థపరచండి. ఈ దినమున తండ్రి రాత్రి కాల సమయం ఉచితమైతే తండ్రి మరి రేపటి ఆరాధనలో మేము పాల్పంచుకునేలాగా తండ్రి సహాయం చేయండి. వెళ్తున్న మార్గాన్ని తండ్రి చేస్తున్న ప్రతి పనిని సజావుగా జరిపేలాగా తండ్రి కుడి ఎడమ వైపు తండ్రి మేము తిరగకుండా మేము నడిపించే మార్గంలో మేము వెళ్ళేలాగా సహాయం చేయండి. మనుషులను నమ్ముకున్న వాళ్ళ కంటే తండ్రి యెహోవాను ఆశ్రయించడం మేలు అన్న తండ్రి. ప్రతి మాటని తండ్రి ప్రతి సమాధానాన్ని తండ్రి చేసే ప్రతి పనిని తండ్రి నీవు నడిపించే దారిలో మేము నడిచేలాగా సహాయం చేయండి. సంఘం తండ్రి నీ రాకడ పర్యంతం వరకు ఎత్తబడిన గుంపులో మేము మీ తండ్రి చేసిన సంఘం ఉండేలాగా సహాయం చేయండి. మంచినదైనప్పటికీ ప్రభా చేర్చబడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. ఇంకా నువ్వు తండ్రి సంఘం తరపున తండ్రి చేసే ప్రతి పరిచర్యని సజావుగా జరిపించమని నీ చిత్తమే తండ్రి మాది కాదు ప్రభా, నీ చిత్తమాకమై సంఘంలో ప్రభా నీ ఆకలిలో తండ్రి నీ కొరకు ఎదురు చూసే సంఘంగా తండ్రి సహాయం చేయండి. సంఘంగా తండ్రి తీర్చిదిద్దండి ప్రభా. మరి తిరిగి తండ్రి మరి మేము కలుసుకునేలాగా సంఘంగా మరి కలుసుకునేలాగా ఈ సన్నిధిలో కలుసుకునేలాగా తండ్రి సహాయం చేయండి. అయినప్పటికీ ప్రభా ఈ దినములలో తండ్రి ఆన్లైన్ ద్వారా సేవ చేస్తున్నందుకు తండ్రి జరిపిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా ఫిలిమన్ బ్రదర్ని నీ మీద ఆధారపడి తండ్రి నీ మీద నమ్మకంతో ప్రభా మరి మా కొరకు తండ్రి నీవు మా కొరకు తండ్రి వాక్యాన్ని సిద్ధపరుస్తున్నావు ప్రభా. అందుకు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మరి తిరిగి రేపటి దినమున తండ్రి మీ శిలువ తండ్రి దీవించండి, ఆశీర్వదించమని సమస్తము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోమని అతి త్వరలో రానున్న నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థన నన్ను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి,
నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రభా మరొకసారి హృదయపూర్వక స్థితి అర్థం పాల్గొస్తున్నాను. ఇంతవరకు ప్రభా ప్రార్థించినటువంటి ప్రభా మరి అంశములకు మీరు మా యొక్క అంశాలన్నింటికి మీరు సమాధానం గ్రహించారు. మీకు స్తోత్రాలు దేవా. మరి వాక్య భావం బట్టి స్తోత్రాలు. యువ కొరకు ప్రభా అయినా మరి కనిపెట్టినప్పుడు తండ్రి మీరు అవమానము పొందని దేవుడుగా ఉండడానికి స్తోత్రాలు ప్రభా. ఓపికతో మీ సన్నిధానంలో కనిపెట్టు కొరకాయి మీరు మాకు ప్రభా సిద్ధపరుచుతున్నట్టు విధానం స్తోత్రాలు. దావీదు జీవితంలో కూడా ప్రభా తను కనిపెట్టు ద్వారా తండ్రి తాను పొందినటువంటి ప్రభా ఆ యొక్క తండ్రి ఓ ప్రభా మేలులను మేము మా గమనంలో తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభా. జీవితంలో కూడా తండ్రి మీ సన్నిధిలో కనిపెట్టేట అనుభవంలోనికి ప్రభా మేము ఇంకా తీసుకుని రావాల్సిందే కూర్చున్నాం. దావీదు ప్రలే ప్రభా దావీదు యొక్క జీవితం వలె తండ్రి యోబు యొక్క జీవితం వలె ప్రభా తండ్రి నేను మీకు సన్నిధిలో ప్రభా కనిపెట్టు కొరక మీరు సాయం చేసి నడిపించండి. అదే రీతి ప్రభా ఇక జ్ఞాపకం తండ్రి చేరొచ్చిన వారందరికీ వందనములు. మా ప్రియులు తండ్రి ఓ ప్రభా అజయ్ మోదస్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తన కుటుంబం కొరకు తన కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం. దూరదేశంలో తండ్రి లండన్ లో ప్రభా చదువుతుండగా మీరు ఎక్కడి వేసి నడిపించండి, అవసరం తీర్చండి. అదే రీతిగా ప్రభా మరి నాయన అంకరాజు వారి కుటుంబం కొరకు తన బిడ్డలు వర్షిత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి కంచె వేసి మీరు నడిపించండి. చిన్ననాటి నుండి నీ యొక్క తండ్రి రక్షణ అనుభవంలో మీరు సాయం చేసి నడిపించండి. సోదరుడు తండ్రి వచ్చినప్పుడు పోయినప్పుడు రాకపోకలేదు మీరు తోడుగా ఉండి మీరు నడిపించండి. అదే రీతిగా ప్రభా భరత్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తనైనా మరి సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి. మరి రిజల్ట్ ఇచ్చిండగా ఆ యొక్క కోవిడ్ టెస్ట్ లో ప్రభా నిశ్చితమైతే ప్రభా ఆ యొక్క నెగిటివ్ మీరు దయచేస్తూ వచ్చినాం. మరి ఆయన బలపరచండి, ధైర్యపరచండి. మరి సుష్మిత కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను జ్ఞాపకం వస్తూ వచ్చినాం. నీకు ఉద్దేశం నెరవేర్చండి. అదే రీతిగా ప్రభా గణేష్ కుటుంబం ప్రార్థన తండ్రి నాయన సోదరుడు తన సోదరి కొరకు ప్రార్థన భవాని కొరకు వారి యొక్క తండ్రి నాయన మామగారికి ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన రిజల్ట్ బట్టి స్తోత్రాలు. ఇంకేం ప్రపంచితమైతే వారు కూడా ప్రభా ఆయన నీ వైపు నుంచి చూచి కొరకు ప్రభా రక్షణ కార్యం దయచేస్తుంది కూర్చున్నాం ప్రభా. మరి నాయన మరి అదే రీతిగా గణేష్ కొరకు అదే భవాని కొరకు ప్రార్థిస్తున్నాం అని అనుకు ప్రభా అనుకున్న రీతిగా తండ్రి అయినా ఓ ప్రభా గొప్ప రీతిగా ప్రభా అన్న జనాంగం నుండి మనం రక్షించుకున్నారు. స్తోత్రాలు. మీరు అక్కడ వరకు ప్రభా నీ కొరకై తండ్రి నాయన దాన్ని జీవించకు అదే రీతి ప్రభా నీ కొరకై ఓ ప్రభా మరి ఫలించడం కూడా మీరు సాయం చేసి నడిపించాల్సి వచ్చినాం. దాన్ని మీరు రక్షించుకున్నటువంటి విధానం అంతటిని బట్టి కూడా మీకు వందనం చెప్పుకొస్తున్నాను ప్రభా. ఇంక వారి కుటుంబంలో ఎవరైతే రాష్ట్రం లేదో వారందరికీ మీరు రక్షణ దయచేయాల్సి వచ్చినాం. అంతా ప్రార్థించమైతే ప్రభా బిడ్డ జ్ఞాపకం తండ్రి మరి వీసా దొరికి ప్రభా టికెట్ కూడా దొరికి ప్రభా ఇక్కడ రావడం కొరకై కొంతసేపు తగ్గట్టు మీరు సాయం చేసి నడిపించండి. అబుదాబిలో కూడా ప్రభా జరుగుతున్నట్టు ఆ యొక్క స్పెషల్ మీటింగ్స్ ప్రభా ఆన్లైన్ లో వాళ్ళు జరుపుకుంటున్నారు. ప్రార్థించమన్నారు ప్రభా మీకు స్తోత్రాలు. వారి యొక్క కుడిలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. అదే రీతిగా ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి మా ప్రియుడు తండ్రి మరి ప్రశాంత్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ వారి అక్కగారి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వప్న సింహ కొరకు సుఖమైన ప్రసవం కొరకై మీరు సిద్ధపరచవలసింది కూర్చుంటున్నాం. అదే రీతిగా ప్రభా మరి మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరం మీరు తీర్చండి. ఓ ప్రభా నేను మరి సోదరి తండ్రి పద్మ కొరకు శ్రీలత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. గంగారత్నం కొరకు బాబురావు కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రీతి దినాకరణ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం వచ్చినాం. ఇంకా తండ్రి ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా ఓ ప్రభా ఎవరు కూడా చెదిరిపోకున్నట్లు ప్రభా ఈ గోళ్ళన్నింటినీ మీరు కాపాడండి. విశ్వాస వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు కరోనా టెస్ట్ వల్ల ప్రభా మా ఆత్మీయ జీవితం కూడా మీరు పరీక్షిస్తున్నారు ప్రభా. బహుశా మమ్మల్ని పరీక్షించడానికి కొరకే ఈ కరోనా మీరు తీసుకొచ్చి ఉంటున్నారేమో. అయితే ప్రభా మీ యొక్క పరీక్షలో యోబు వల్ల మేము నెగ్గుటకు మీరు సాయం చేయండి ప్రభా. షార్జా సంఘం మాత్రమే కాకుండా సార్వత్రిక సంఘంలో ఏ విశ్వాసి కూడా ప్రభా ఈ కరోనా బట్టి ప్రభా తప్పిపోకున్నట్లు మీరు సాయం చేసి నడిపించండి ప్రభా. సంఘంలో స్థిరపరచండి, బలపరచవలసిన వచ్చినాం. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. విశ్వాసముతో ఓపికతో సహనంతో కనిపెట్టేటువంటి అనుభవంలోనికి మీరు తీసుకొని రావాల్సిందే వచ్చినాం. నా భవిష్యత్ పరిచయకు ప్రార్థిస్తున్నాం. నేను నీ వైపు చూస్తుండగా మీ ఉద్దేశములు మీ సంకల్పము మీ చిత్తము నెరవేర్చండి ప్రభా. మీ సహాయాన్ని మాకు దయచేయండి. మరి కేజే కొరకు ప్రార్థిస్తున్నాం. కెవిన్ జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చేతిలో పెడుతున్నాం బిడ్డని. మీరు అక్కడ పర్వకు ప్రభా నీ కొరకై జీవించడానికి మీరే సహాయం చేయండి. నా మిగిలిన జీవితం ప్రభా నీ కొరకై తని సమర్పించి నీ కొరకు జీవించడానికి మీరే సాయం చేసి నడిపించండి. నా ప్రతి అవస్థ ప్రభా మీ చేతిలో పెడుతున్నాను. ఇంతవరకు మీరు పోషిస్తూ వచ్చారు ప్రభా. ముందున్న దినాల్లో కూడా ప్రభా నీ చేతిలో కప్పచెప్తున్నాను. నీ చిత్తానుసారంగా నేను వాడుకోనండి ఓ ప్రభా. ఒరిస్సాలో జరుగుతున్నటువంటి 4, 5, 6, 7 రోజుల్లో వారు ప్రత్యేక దినాలు స్పెషల్ మీటింగ్స్ కలిగి ఉంటున్నారు. నిశ్చితమైతే ప్రభా షార్జా ద్వారా జరుగుతున్న పరిచయ కొరకై మీరే అభిషేకించి మీరు నీరు కట్టి ఫలింపజేయండి.
నిశ్చితమైతే ప్రభా లండన్ లో మరి జైన్ క్రిస్టియన్ ఫెలోషిప్ లో జరుగుతున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కోడిక నిమిత్తమై మరి ఫ్రైడే సాయంకాలం రాత్రి ప్రభా 12 నుంచి ప్రభా 1 గంట 2 వరకు జరుగుతున్నట్టు మీటింగ్స్ లో కూడా మీరు సాయం చేసి నడిపించండి. నిశ్చితమైతే మీరు మాకు తోడుగా ఉండండి, మా ప్రతి అవస్థ మీరు తీర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి పట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క దేవునికి ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక, ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము, యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము, ఇహమునందు పక్షిరాజు ఎగురుదురు, ఇహమునందు పక్షిరాజు పైకెగురుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, కమల వృక్షము వలె మోవెదరు, కమల వృక్షము వలె మోవెదరు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.